నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ సకల జగత్తు ఈశ్వరమయమే అని వేద ఉపనిషత్తులు, శాస్త్ర పురాణాలు పేర్కొన్నాయి. 84 లక్షల జీవరాశుల్లోనూ అనంతంగా వ్యాపించిన ప్రకృతిలో అండపిండ బ్రహ్మాండమయ విశ్వంలోనూ ఉన్న చైతన్యమే శివ పరమాత్మ. అలాంటి శివ మహాదేవుడు వివిధ నామధేయాలతో ఆసేతు హిమాచలం ఎన్నో దివ్య ధామాలలో ఆరాధనల్ని అందుకుంటున్నాడు. మంగళకరమైన రూపధారిగా, జటాజూటధారి, భక్తులందరి అభీష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత వత్సలుడిగా శివశంకరుడు తేజరిల్లుతున్నాడు. ఈ సంవిధానంలో మహాలింగమూర్తి తేజోలింగమూర్తిగా 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో పలు నామధేయాలతో కొలువుదీరాడు. ఆ 12 జ్యోతిర్లింగ ఆకృతులన్నీ ఒకే లోగిలిలో వర్ధిల్లుతోన్న అరుదైన అపురూప శైవ సన్నిధానం బెంగళూరులోని శ్రీ 12 జ్యోతిర్లింగ దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మహాదేవుడు మహావైభవ శోభితంగా 12 శైవరూపాలుగా అలరారుతున్నాడు. సకల శివధామాలలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలే తలమానికమైనవి. నమో జ్యేష్ఠాయచ అంటూ రుద్రం శివపరమాత్మను కీర్తించింది. సమస్త దేవతాశక్తులలో సర్వోత్కృష్టమైన దేవతాస్వరూపం మహాశివుడే. శంకరుడంతటి సులభ ప్రసన్నుడైన దైవం మరి లేడని ఆర్షధర్మపరుల విశ్వాసం. నమ్మి కొలిచిన భక్తుల పాలిట వరాల వేలుపు ఈశ్వరుడు. తనని ఆరాధించిన వారికి ఐశ్వర్య సిద్ధి చేకూరుస్తాడని స్కాందపురాణం వివరించింది. అలాంటి మహదైశ్వర్య 12 లోకకారక శక్తులుగా 12 జ్యోతిర్లింగమూర్తులుగా వ్యక్తమయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ ఒకే లోగిలిలో కొలువు తీరితే అది ఆధ్యాత్మిక అద్భుతమే. 4 అంతస్తుల రాజగోపురం, వివిధ గోపురాలతో అలరారుతున్న ఈ ఆలయం శ్రీనివాసపురలో ఓంకార్ హిల్స్పై ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా ఆవిష్కారమయ్యింది. ఓంకార ఆశ్రమ మహాసంస్థాన ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమయ్యింది. ఓంకార్ హిల్స్పై అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయానికి సంబంధించిన ముఖద్వారం ఈ పర్వత పాదపీఠంపై ఉంటుంది. ఓంకార ఆశ్రమ మహాసంస్థాన ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీనివాసపుర ఓంకార హిల్స్పై 12 జ్యోతిర్లింగ దేవస్థానం నెలకొని ఉంది. సువిశాల ప్రాంగణంలో కొండపై నిండుగా మహాదేవుడు 12 విభిన్న రూపాలలో కొలువుదీరిన వైనం భక్తుల్ని ఆకట్టుకుంటోంది. 12 జ్యోతిర్లింగ స్తోత్రమే ప్రాతిపదికగా, ఆ స్తోత్రంలోని శైవ క్షేత్రాలే ప్రాతిపదికగా ఈ ఆలయ సముదాయంలో శివమందిరాలు కొలువుదీరి ఉన్నాయి. సౌరాష్ట్రంలోని సోమనాథుడు, శ్రీశైల మల్లికార్జునుడు, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు నెలవుల్ని భక్తులు ముందుగా దర్శించుకుంటారు. పురాణాంతర్గతమైన 12 జ్యోతిర్లింగ స్తోత్రానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో 12 జ్యోతిర్లింగాల సమాహారం కొలువుతీరి ఉంటుంది. సౌరాష్ట్రే సోమనాథంచ అని కీర్తించినట్లుగా గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథలింగం మహామహిమాన్వితమైనది. త్రేతాయుగంలో రావణాసురుడు ఇక్కడ తపస్సు చేసి తన 10 తలల్ని పరమశివుడికి భక్తి పురస్కరంగా సమర్పించాడంటారు. ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధ్య దైవంగా ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి జ్యోతిర్లింగ ప్రతిబింబ స్వరూపాన్ని ఈ ఆలయ లోగిలిలో దర్శించవచ్చు. శ్రీశైలే మల్లికార్జునం ఈ 2వ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉంది. మల్లికార్జున మహాలింగం అని ఈ జ్యోతిర్లింగాన్ని వ్యవహరిస్తారు. శ్రీశైల లింగమూర్తిని పోలిన శివలింగం ఇక్కడ కూడా గోచరమవుతుంది. ఉజ్జయిన్యాం మహాకాలం ఉజ్జయినిలో నెలకొన్న మహాశివుడే మహాకాళేశ్వరుడు. అక్కడి కాళేశ్వర రూపం ఈ ఆలయంలో ధీర గంభీరంగా గోచరమవుతుంది. జైన మతస్థుడైన ఓ రాజు అవంతిపురాన్ని ఉజ్జయినిగా మార్చాడంటారు. ఎక్కడో సుదూరంగా ఉన్న వివిధ జ్యోతిర్లింగాలను ఒకే ఆలయంలో ఇలా దర్శించడం భక్తులకు మరపురాని అనుభూతి. నిర్మలమైన మనస్సుతో కాస్త జలంతో అభిషేకించిన, మారేడు దళం అర్పించిన పరమానంద భరితుడయ్యే భక్తవ శంకరుడు పరమేశ్వరుడు. తాను భక్తులకు మరింత చేరువ కావడానికి తన ఉనికి సర్వత్రా వ్యాపింపచేసి విశిష్టంగా 12 లింగాకృతుల్లో తన మహిమా విశేషాల్ని నిక్షిప్తం చేశాడు. ఆ పరంపరలోనిదే ఓంకారేశ్వరుడు, కేదారేశ్వరుడు నామధేయాలతో అలరారే విలక్షణ జ్యోతిర్లింగాకృతులు. ప్రణవనాదానికి సృష్టికర్త
ఓంకారేశ్వరుడు, ప్రకృతి స్వరూపుడే కేదారేశ్వరుడు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన ప్రళయ భీకర హాలాహలాన్ని కంఠభాగంలో నిక్షిప్తం చేసుకుని శివుడు నీలకంఠుడయ్యాడు. డమరుకం ప్రణవనాదమైన ఓంకారానికి, సకల వాంగ్మయాలకు జననస్థానం. అలాంటి ప్రణవేశ్వరుడు మహేశ్వరుడు ఓంకారేశ్వరుడిగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరంలో సాకారమయ్యాడు. మానవ శరీరంలోని నాడీ మండలాలు ఓంకారంతో పునీతమయ్యేలా కంఠం ద్వారా 2 పెదవులతో ప్రణవోచ్చారణ చెయ్యాలి. మంగళకరమైన, మధురమైన, ప్రియమైన వాక్కులు మాత్రమే కంఠం నుంచి వెలువడాలి అనేది శివ సందేశం. సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉన్న అపురూప శైవ సన్నిధి కేదారేశ్వర లింగం. హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ క్షేత్రాన్ని పాండవులు నిర్మించారంటారు. అక్కడి మహిమాన్విత లింగమూర్తికి ప్రతీకైన శివలింగం ఈ దేవస్థానంలో నేత్రానందంగా తేజరిల్లుతోంది. పంచభూతాలలో పరమశివుడి అంశ అణువణువునా ఉంటుందని సంకేతించడానికి అన్నట్లుగా మంచు స్ఫటికలోగిలిలో ఈ మహాదేవుడు కేదారేశ్వరునిగా కమనీయంగా భాసిల్లుతున్నాడు. అక్కడి లింగమూర్తిని ఈ ఆలయంలో దర్శించుకునే అరుదైన అవకాశం భక్తులకు కలుగుతోంది. చితాభస్మమే చిదానంద భరితుడైన చిన్మయ రూపుడైన భవానీ శంకరుడి శరీరానికి పైపూత. నా నుంచి ఆవిర్భవించిన జీవరాశుల్ని తిరిగి నాలో లయం కాక తప్పదు అనే కాలసత్యాన్ని మహేశ్వరుడు తన విభూది ద్వారా వెల్లడించాడు. చివరకు మిగిలేది భస్మమే. ఆ ఎరుకతో మసలుకొని జీవనాన్ని సాకల్యం చేసుకోమని శివ సందేశం. అలాంటి శివ పరమాత్మ జ్యోతిర్లింగ స్వరూపునిగా బెంగళూరు 12 జ్యోతిర్లింగ ఆలయంలో అలరారుతున్నాడు. భీమా నదీ తీరాన ఉన్న భీమశంకరుడు, గంగా తీరాన ఉన్న కాశీ విశ్వేశ్వరుడి దివ్య నెలవులు భక్తులకు భవ్య పెన్నిధులు. నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం శివరూపం. అందుకే సర్వే సర్వత్రా తన ఉనికిని చాటుకోవడానికి మహాదేవుడు జ్యోతిర్లింగ స్వరూపుడై వ్యక్తమయ్యాడు. ఆ పరంపరలో సాకారమైన బెంగళూరులోని 12 జ్యోతిర్లింగ దేవస్థాన దర్శనం భక్తులకు విలక్షణ అనుభూతిని అందిస్తుంది. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న భీమశంకర జ్యోతిర్లింగం. ఇక్కడ భీమానది ప్రవహించడం వల్ల ఆ నది పేరు సమ్మిళితంగా మహేశ్వరుడు భీమశంకరునిగా ఖ్యాతిగాంచాడు. ఈ ప్రాంతానికి డాకిని అనే పేరు కూడా ఉంది. అందుకే డాకిన్యాం భీమశంకరం అంటారు. డాకిని అంటే దక్ష ప్రజాపతి కూతురు దాక్షాయణి. పరమశివుని అనుగ్రహం కోసం దాక్షాయణి ఈ ప్రదేశంలోనే తపస్సు చేసిందంటారు. 12 జ్యోతిర్లింగాలలో 7వ జ్యోతిర్లింగం వారణాసిలోని విశ్వేశ్వర మహాలింగం. వారణ అసి అనే 2 నదుల సంగమం వల్ల వారణాసి అయ్యింది. విశ్వనాథుణ్ణి విశ్వేశ్వరునిగా వ్యవహరిస్తారు. అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి ఇక్కడ నెలకొని ఉంటారు. కాశీక్షేత్రలింగానికి నమూనాగా ఈ ఆలయంలో విశ్వేశ్వర మహాలింగం వైభవంగా గోచరమవుతోంది. త్రిశూలం పైభాగాన ఉండే 3 కొనలు సత్వ, రజో, తమో గుణాలకు సంకేతాలు. ఆ 3 కొనల్లో మధ్య భాగాన ఉండే కొన పొడవుగా ఉంటుంది. అది సత్వగుణానికి ప్రతీక. సత్వగుణ ప్రధానంగా మనుషులు చరించాలనేది శివాజ్ఞ. త్రిశూలం ద్వారా సందేశమిచ్చిన త్రిశూలధారి జ్యోతిర్లింగ రూపునిగా, త్రయంబకేశ్వరునిగా, వైద్యనాథేశ్వరుడిగా, నాగేశ్వరుడిగా కొలువుదీరాడు. ఆ పవిత్ర లింగమూర్తుల్ని 12 జ్యోతిర్లింగాలయంలో భక్తులు దర్శించుకొని తరిస్తారు. పరమేశ్వరుడు ప్రకృతి ప్రియుడు. పార్వతీమాత ప్రతిరూపమే ప్రకృతి. ప్రకృతి ఆరాధన ఆది దంపతుల ఆరాధన. పరమేశ్వరుని చేతిలోని త్రిశూలం దుష్టుల పాలిట పాశుపతం, శిష్టుల పాలిట రక్షణ కవచం. జగద్రక్షకునిగా తన మూర్తిమత్వాన్ని చాటడానికే త్రినేత్రుడు త్రిశూలాన్ని ధరించాడు. అలాంటి త్రిశూలధారి మహారాష్ట్రలోని గోదావరి నది ఆవిర్భవించిన ప్రదేశంలో సహ్యాద్రి పర్వత పంక్తుల్లో త్రయంబకేశ్వరుడిగా అవతరించాడు. 3 కొనలున్న త్రిశూలాన్ని చేబోనిన 3 కన్నుల ముక్కంటి త్రయంబకుడిగా ఇక్కడ సార్థక నామధేయంతో అలరారుతున్నాడు. 9వ జ్యోతిర్లింగంగా వైద్యనాథేశ్వరంలో నెలకొని ఉన్న వైద్యనాథేశ్వర స్వామి నెలవుగా పేర్కొంటారు. ఈ ఆలయం కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని సభక్తికంగా శివనామ స్మరణ చేస్తూ స్పృశించడం వల్ల దీర్ఘవ్యాధులు సైతం నివారణ చెందుతాయని విశ్వసిస్తారు. వైద్యం చేసే శివలింగ రూపం వైద్యనాథేశ్వరుడు. క్షీరసముద్ర మథనంలో బయల్పడిన దేవవైద్యుడు ధన్వంతరి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రతీక లింగాన్ని ఈ దేవస్థానంలో తిలకించవచ్చు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగం నాగేశ్వరలింగం. గుజరాత్లో పశ్చిమ సముద్ర తీరాన ద్వారకా పట్టణానికి సమీపంలో దారుకావనంలో ఈ శివలింగాకృతి ఉంది. ఆ నాగేశ్వరలింగానికి ప్రతిబింబంగా ఈ ఆలయంలో కూడా నాగలింగమూర్తి కొలువై ఉంటాడు. ఎన్నో శుభాల్ని అనుగ్రహించే దైవం శంకరుడు. భక్తిపూరిత హృదయానికి ఆయన మురిసిపోతాడు. హృదయ కమలాన్ని నిర్మలంగా శివునికి సమర్పిస్తే చాలు, పరమేశ్వరుడు పులకితుడవుతాడు. అలాంటి మహేశుడు జ్యోతిర్లింగ రూపంలో రామేశ్వరంలో రామేశ్వరుడిగా, కృష్ణేశ్వరుడిగా తన మూర్తిమత్వాన్ని చాటుకున్నాడు. ఆ జ్యోతిర్లింగ ప్రతీక ఆకృతుల్ని బెంగళూరు ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో దర్శించుకుని ఒకే లోగిరిలో ద్వాదశ శివ మహాదేవ రూపాల్ని తిలకించి భక్తులు పులకిస్తారు. జ్యోతిర్లింగాల దర్శనం వల్ల ఆత్మజ్యోతి దివ్యంగా ప్రకాశిస్తుంది. మనస్సులోని చీకట్లు తొలగుతాయి. ఆ పరంపరలో మనం దర్శించుకోబోయే 11వ జ్యోతిర్లింగం రామేశ్వరలింగం. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈశ్వర స్వరూపం కాబట్టి ఈ లింగాకృతికి రామేశ్వరలింగం అని పేరు. లంకాధిపతి రావణుణ్ణి జయించడానికి శ్రీరాముడు సముద్రం మీద సేతువు నిర్మించాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో 12వ శివలింగం కృష్ణేశ్వరం మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల దగ్గరలో ఉంది. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కొంతకాలం ఇక్కడ నివసించారంటారు. ఒకనాడు పార్వతీదేవి తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడి చేతి ఉంగరపు వేలుతో రుద్దుతుండగా ఆ ఘర్షణకు ఒక జ్యోతి ప్రజ్వరిల్లిందని, జ్యోతి జీవశక్తిని అక్కడే ఉన్న శివలింగంలో ఆమె ప్రవేశపెట్టిందని కథనం. ఆమె వేలి ఘర్షణతో ఆవిర్భవించిన శివలింగం కనుక కృష్ణేశ్వరలింగం అనే పేరు ఏర్పడిందంటారు. ఈ లింగాకృతికి సంకేత రూపంగా ఈ ఆలయంలో కూడా శివలింగాకృతి తేజరిల్లుతోంది. బెంగళూరు ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయంలో వివిధ ఉపాలయాలు, ధ్యాన మందిరం కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రశాంత తత్వానికి అచ్చమైన ఆలవాలంగా, ఎనలేని మానసిక ఆముష్కిక భావానికి చిరునామాగా ఈ కోవెల భాసిల్లుతోంది. బెంగళూరులోని ఓంకార్ హిల్స్పై నెలకొన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో మహాగణపతి సన్నిధి కూడా అలరారుతోంది. ఈ దేవస్థానానికి క్షేత్రపాలకుడు ఈ స్థిర గణపతే. మరోవైపు కుమారస్వామి మయూర వాహనాన్ని అధిరోహించి శూలాయుధాన్ని చేతబట్టిన విగ్రహాకృతి సౌందర్యబంధురంగా గోచరమవుతుంది. ఎన్నో విశేషాల సమాహారంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఏకీకృత నెలవుగా ఈ దేవస్థానం వర్ధిల్లుతోంది. శివరూపతత్వం జీవన పరమార్థం. పంచభూతేశ్వరునిగా శివ మహాదేవుడు అంతటా నిండి ఉన్నాడు. పవిత్రమైన భావసంపద, నిగ్రహంతో కూడిన ఆలోచన సంవిధానం, నిర్మలమైన మనోప్రవృత్తులతో శివకరుణ కోసం నిరంతరం తపించాలి. ద్వాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ రాసులకు సంకేతాలు. సృష్టిలో ఏ జీవి జన్మించినా ఆయా కాల నిర్ణయాన్ని బట్టి ఏదో ఒక రాశి గమనంలోకి ఒదిగిపోతుంది. అంటే సకల కాల నియమ ప్రవర్తకుడైన మహాశివుడు సకల సృష్టి మనుగడకు ఆధార సంహితుడు. ఆ దేవదేవుడికి నమోవాక్కులు సమర్పిద్దాం. నమస్కారం.